లేదు బెస్ట్ ఏంటంటే ఎవరు లేరు ఏమీ తెలియదు అనుకుంటే విజిట్ పాస్ మీద రావచ్చు. 30 days విజిట్ పాస్ మీద రావచ్చు. వచ్చి వాళ్ళు అక్కడ 1 month పాటు వాళ్ళు ఏ కేటగిరీయో ఆ కేటగిరీలో జాబ్ ఎత్తుక్కోవచ్చు. ఎందుకంటే అక్కడ కొన్ని కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఆ కాంట్రాక్టర్స్ ఇలా వచ్చిన వాళ్ళని ఈజీగా తీసుకుంటారు. ఆల్రెడీ అవైలబుల్ అట్ దుబాయ్, పర్సన్ ఈజ్ అవైలబుల్ అట్ దుబాయ్, సో వర్క్ ఈజ్ దేర్, సో ఈజీలీ దే కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్ జాబ్. ఓకే. ఇఫ్ పీపుల్ ఆర్ అప్లయింగ్ ఫ్రమ్ ఇయర్, సో అక్కడి నుంచి నువ్వు రా అని చెప్పి పిలవరు, ప్రొఫెషనల్ పిలుస్తారు. ఎందుకంటే ప్రొఫెషనల్కి డిస్కౌంట్ ఇస్తుంది గవర్నమెంట్. ప్రొఫెషనల్కి ఈ బిలో ప్రొఫెషనల్ కేటగిరీకి గవర్నమెంట్ డిస్కౌంట్ ఇవ్వదు. సో వాట్ ఎవర్ వీసా కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దే విల్ ఛార్జ్ డైరెక్ట్లీ. ఈ ఛార్జ్ వీళ్ళు బేర్ చేయరు కాబట్టి ఇక్కడి నుంచి పిలవరు. వీళ్ళు 1 month వీసా ఎవరికైనా నేను చెప్తున్నానండి, గల్ఫ్ షేక్ కాదు, నేను చెప్తున్నా షేక్ లాగా, రండి 1 month వీసాకి రండి, విజిట్ వీసాకి రండి, ప్రతి ఒక్కరికి జాబ్ దొరుకుతుంది అక్కడ. వాళ్ళు ప్రొఫెషనల్ అనే కానీ నాన్ ప్రొఫెషనల్ అనే కానీ. అంటే ఇక్కడ నుంచి రావాలనుకుంటే దుబాయ్కి ముందు వీసా కావాలి కదా. వీసాకి అప్లై చేసుకోవచ్చు, చాలా ఈజీ వే. ఆన్లైన్ వీసాస్ వచ్చారు. ఆన్లైన్ వీసా అప్లై చేసుకొని దుబాయ్ వస్తారు, వచ్చేయచ్చు. 30 రోజులు ఉంటే అక్కడ ఎక్కడ ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది, డెఫినెట్గా దొరుకుతుంది. కానీ అకామిడేషన్ అదెంత? ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. అకామిడేషన్స్ చాలా చోట్ల ఉంటాయి, ఏరియా వైజ్ ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే మనకి అక్కడ 7 cities కలిపి యూఏఈ అండి. టోటల్ యూఏఈ అంటేనే 7 cities, మోర్ దెన్ దట్